మెట్రో లాభసాటి కాదు, ఎవరో కాదు స్వయానా శ్రీధరన్ చెప్పిన మాటిది. పీపీపీలో మెట్రో నిర్మాణానికి వ్యతిరేకమని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు పోను మరో 60% అప్పుగా తెచ్చి మరీ మెట్రో చేపట్టాల్సి ఉంటుంది. లోటు బడ్జెట్తో కుదేలవుతున్న సర్కారుకు ఇది మోయలేని భారమే కాబోతోంది. మెట్రో ఎంత అద్భుతమో అంత ఖరీదైన వ్యవహారం. ప్రతి కిలోమీటరు మెట్రో ఏర్పాటుకు 200 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అయితే దీనికున్న ఆదరణ, ఇదిస్తున్న ఫలితాల ముందు ఈ మొత్తం చాలా నగరాలకు పెద్ద సమస్యగా కనిపించడం లేదు. ఒక్కో రోడ్లో గంటకు 20 నుంచి 40 వేల వాహనాలు తిరిగే రూట్లో మెట్రోకు ఎంత ఖర్చు పెట్టినా లాభమే కానీ నష్టం ఉండదు. అయితే ఆ స్థాయిలో ట్రాఫిక్ లేని నగరంలో మెట్రో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది కొత్త అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. మెట్రో అనేది లాభసాటి కాదని శ్రీధరన్ సైతం చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంతవరకు ప్రైవేట్ కంపెనీలు మెట్రో పనులు చేపట్టేందుకు ముందుకొస్తాయి? పీపీపీ పద్ధతిలో మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి ఉందా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు మెట్రో ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు ముందుకు రాకపోతే అప్పు తీసుకునైనా ప్రభుత్వం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇది ప్రభుత్వానికి మరో భారంలా మారనుంది. విజయవాడలో మెట్రో నిర్మాణం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు చాలా ఆర్భాటం చేస్తున్నారు. మెట్రో అంటే ఒక ప్రజా రవాణా సౌకర్యం రావటం ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇది నిజంగా ప్రజల ప్రయోజనం కోసమే జరుగుతూ ఉందా, లేదు ఇది ఆచరణలో ప్రభుత్వం చెబుతున్నటువంటి కాలంలో పూర్తి చేయగలదా, ఇది ప్రజల యొక్క పూర్తి ప్రయోజనాన్ని నెరవేరుస్తుందా అనేటువంటి అనుమానాలు మాత్రం అందరిలో ఉన్నాయి. విజయవాడకు ఏ పక్క రాజధాని నిర్మించినా ఇప్పుడు చెప్తున్న మెట్రో రూట్ అనుసంధానమయ్యే పరిస్థితి లేదు. మెట్రో అనేది ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాదని, ఇది కేవలం ఇంట్రాసిటీ వ్యవస్థని శ్రీధరన్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని ఏర్పాటు చేయబోయే ప్రాంతానికి ఇప్పుడు చెప్తున్న ప్రతిపాదన రూట్ వల్ల ఉరిగేదేమీ ఉండదనేది వాస్తవం. అయితే రాజధానికి మెట్రో తెచ్చామని చెప్పేందుకే ప్రభుత్వం దీనిపై తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. మెట్రో వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకొస్తే అది తమ వల్లే సాధ్యమైందని ప్రభుత్వం చెప్పుకోవచ్చు. రాజధాని లేని రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టగానే అభివృద్ధికి బాటలు వేశామని ప్రభుత్వం చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ కారణంతోనే ప్రభుత్వం మెట్రోపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విజయవాడతో పాటు విశాఖలో కూడా మెట్రో అన్న ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా మెట్రోపై పరిశీలిస్తున్నామని చెప్పేసింది. అయితే సత్వరం దృష్టి పెట్టాల్సిన కనీస అవసరాలు ఎన్నో ఉంటే నేల విడిచి సాము చేయడం అవసరమా అన్న బాధను కూడా ఇప్పుడు వినిపిస్తోంది. బెజవాడకు మెట్రో రావాల్సిందే. ఏపీకి తొలి రాజధానిగా ఎంపికైన ప్రాంతానికి మెట్రో మెరుపులు అవసరమే. అయితే అంతకంటే ముఖ్యమైన సమస్యపై తొలుత ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయంగా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.